ఏంట్రా మన ఫ్రెండ్ ఎంతో కష్టపడి ఫార్ములా కనిపెడితే ఆ ఫార్మర్ ఏంట్రా మనల్ని కిడ్నాప్ చేసి ఫార్ములా కొట్టేయాలని చూస్తున్నాడు. దిస్ ఇస్ టూ మచ్. మనం ఏం చేయాలన్నా ముందు ఇక్కడ నుంచి బయటపడే మార్గం వెతకాలి. బయటపడ్డాక వాడి సంగతి చూద్దాం. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళేలా ప్లాన్ చేయాలరా. ఏంట్రా ఇక్కడి నుంచి ఎలా పారిపోవాలా ఏంటా అని ప్లాన్ చేస్తున్నారా? అంత సీన్ లేదమ్మా. ఇక్కడ నుంచి మీరంతా బయటపడాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి వాడు తయారు చేసిన ఫార్ములాని తీసుకొచ్చి నాకు ఇమ్మను. అప్పుడు మీరంతా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏంటి అర్థమవుతోందా? మా ప్రాణాలు బలిపెట్టైనా సరే ఫార్ములాని మా దేశాన్ని రక్షించుకుంటాం. నీలాంటి వాడికి ఆ ఫార్ములా అందరే బావరా. నువ్వు చెప్పరా, ఏం చెప్పాలనుకుంటున్నావా? ఒక ఇండియన్ అయ్యి ఉండి మన దేశానికి ద్రోహం తలపెట్టాలని ఎలా అనిపించిందిరా నీకు? రే, ఇలాంటి కళ్ళబొల్లి మాటలు మానేసి ఇంటికెళ్ళి హ్యాపీగా ఎలా బతకాలో ఆలోచించుకోండిరా. ఇండియా ఇండియా అని ఇలాంటి మాటలు విని చెవులు తూట్లు పడ్డాయి నాకు. నేను చెప్పినట్టు విని ఆ ఫార్ములా నాకు వచ్చే ఏర్పాటు చేయి, లేదంటే మీరు ఇక్కడ నుంచి బయటపడడం కుదరదు. అర్థమవుతోందా? నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసారా. దేశం కోసం మేము ప్రాణాలు అర్పించడానికి నీకే అర్థమవుతుంది. మీరు ఇలా చెప్తే ఎందుకు వింటారా? నా ట్రీట్మెంట్ రుచి చూపిస్తా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను నా లక్ష్యాన్ని వదిలేసి ఒక అమ్మాయి ప్రేమలో పడి చాలా పెద్ద తప్పు చేశాను. నాలాంటి వాడికి ఈ ప్రేమలో గేములో అస్సలు పడదు. అవును, నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను. ఇక నుంచైనా నా వర్క్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎస్, చేస్తాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. క్షమించరాని తప్పు చేశాను. ఒక మంచి వ్యక్తిని మోసం చేయాలని ఎంత పెద్ద తప్పు చేశాను నేను. వాళ్ళ మాటలు నమ్మి నన్ను ప్రేమించే వ్యక్తిని దూరం చేసుకున్నాను. అతనితో తిరిగిన జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. నన్ను ప్రేమించే వ్యక్తిని నేను దూరం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. ఎలాగైనా వర్మ ప్రేమ నాకు కావాలి. నా ప్రేమ నేను దక్కించుకోవాలి. ఎలాగైనా వర్మని కన్విన్స్ చేయాలి. కానీ వర్మ నన్ను నమ్ముతాడా? నమ్మేటట్టు చేయాలి. వర్మ, ఐ లవ్ యూ వర్మ, ఐ లవ్ యూ. హలో హలో. రే, నీ ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేసావురా. ఎవరు? నేనెవరో ఏంటో తరువాత. ముందు నువ్వు తయారు చేసిన ఫార్ములా తీసుకుని నా దగ్గరకు వచ్చి నీ వాళ్ళని విడిపించుకుని. ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? చెప్పాను కదరా, నా గురించి నీకు అనవసరం. రే వర్మ, నీ ఫ్రెండ్స్ బ్రతకాలనుకుంటే మా ఫ్రెండ్స్కి ఏమైనా జరిగిందో నేను ఊరుకోనరా. నీ అంతు చూస్తా. అదేగా నేను చెప్పేది. ఫార్ములా ఇచ్చి నీ వాళ్ళని నువ్వు విడిపించుకుని తీసుకునేది. అర్థమవుతోందా? ఇవాళ సాయంత్రం లోపు నన్ను వచ్చి కలు. ఎక్కడున్నావురా? ఎక్కడున్నావు? గోల్కొండ ఫోర్ట్ దగ్గరకు వచ్చి ఒంటరిగా ఫోన్ చేయి నాకు. నేను రాను, నువ్వే రారా. నువ్వే వచ్చి నన్ను కలు, లేదంటే వాడు చస్తాను. నేను రానురా, నువ్వే మా ఫ్రెండ్స్ని తీసుకొని ఇక్కడికి రా. ఈ ఏసీపీ ఎక్కడున్నాడు? ఏసీపీని తీసుకొని వీళ్ళపై అటాక్ చేస్తా. నాగవర్మ, ఏం డిసైడ్ చేసుకున్నావు? నిన్ను చంపాలని డిసైడ్ చేసుకున్నాను రా. రేయ్, నీకంత సీన్ లేదురా. మమ్మల్ని చూడటం కూడా నీ వల్ల కాదు. రేయ్, మా ఫ్రెండ్స్ని కిడ్నాప్ చేసినంత మాత్రానికి నీకు ఫార్ములా ఇచ్చేస్తాననుకున్నావా? చాలా తప్పు చేశావు సూర్య. తప్పు చేసింది నేను కాదురా,
నువ్వు చేస్తున్నావు తప్పు. నేను చెప్పినట్టు విని ఆ ఫార్ములాని మర్యాదగా నాకు ఇచ్చి నువ్వు తప్పుకో. లేదంటే నీ ఫ్రెండ్స్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తా. పార్సల్ గురించి వెయిట్ చేయి. ఫోన్ పెట్టారా?